చేటీ భవన్నిఖిల ఖేటీ కదంబ వనవాటీ సునాఖి పటలీ కోటీర చారుతర కోటీ మణీకరణ కోటీకరంచిత పదా పాటీర గంధికుచ శాటీ కవిత్వ పరిపాటీ మగాధిపసుత ఘోటీకులాదిక ధాటీ ముదారముఖ వీటీరసేన తనుతాం ద్వైపాయన ప్రభృతి శాపాయుధ త్రిధపసోపాన ధూళి చరణ పాపాపహస్వమనుజాపానులీన జనతాపాపనోద నిపుణ నైపాలయాసురభిదూపాలకాదురిత కూపాదంచయుతుమాం రూపాధికాశిఖరి భూపాల వంశమణి దీపాయిత భగవతి ద్వైపాయన ప్రభృతి శాపాయుధ త్రిధపసోపాన ధూళి చరణ పాపాపహస్వమనుజాపానులీన జనతాపాపనోద నిపుణ నీపాలయాసురభిదూపాలకాదురతి కూపాదంచయుతుమాం రూపాధికాశిఖరి భూపాల వంశమణి దీపాయిత భగవతి అని ఇలాంటి సంస్కృత పాఠాలు చెప్తే సామాన్యమైన జనానికి అర్థం కావు. నా బోటోళ్ళకి ఎవరో వింటారు, ఆనందిస్తారు. అది రసికులకు మాత్రమే. ఆయన రసికత్వం ఎంచుకోలేదు. సామాన్యమైన మనిషి, గుడిసెల్లో ఉండే మనిషి కూడా జ్ఞానం సంపాదించాలి. గుడిసెల్లో ఉన్నవాడు కూడా జ్ఞానం అందించాలి. ఆయన గుడిసెలమ్మడి తిరిగాడు. ఆయన పల్లెటూర్లు తిరిగారు, ఎన్నో ప్రాంతాలు తిరిగారు, ఎన్నో దిక్కుమాలినతనంగా ఉన్న మనుషుల్ని దిక్కు చూపించాలని ఆయన ఒక సద్భావంతో, మంచి భావనతో, చక్కటి భావంతో ఆయన ఎంతో 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 శ్రమించారు. ఆ శ్రమ చాలా మందికి తెలియపోవచ్చు, కానీ మాకు తెలుసు. ఇది దాదాపు ఒక 30 ఏళ్ళ సంగత. 30 ఏళ్ల క్రితం ఆయన చేసిన సంఘటన మాకు తెలుసు. చాలా అవమానాలు ఎదురయ్యారు ఆయనకి, పత్రిజీ గారికి. చాలామంది నిర్భాగ్యంగా నిర్లక్ష్యంగా చూశారు ఈ విద్యని. చాలా లోకుగా జమ కట్టారు దీన్ని. చాలామంది లెక్క చేయలేదు దీన్ని. నిజేంటంటే మూర్ఖుల మనసు రంజింపలేయలేము. కొంతమంది మూర్ఖులు ఉంటారు, వాళ్ళకి రంజింపు చేయలేము. ఏమి ఇచ్చినా, మీరు కోట్లు ఇచ్చినా వాళ్ళకి ఆ మనశ్శాంతి కలగదు. అలాంటి వాళ్ళకి చెప్పేది ఏంటి? ఇంక చెప్పేది ఏం లేదు మనం. అంచేత ఆయన ఏం చేశారంటే ప్రతి జీవరాశికి ఇది అందాలి. నేను బాగుపడతాం కాదు, ఊరు బాగుపడతాం కాదు, గ్రామం బాగుపడతాం కాదు, ఓ దేశం బాగుపడతాం కాదు, ప్రపంచమే బాగుపడాలి. ప్రపంచ శాంతి మహాసభలు ఎందుకు పెట్టారు? ప్రపంచ శాంతి కలగాలి. ప్రపంచానికి శాంతి లేదు. ఇప్పుడు అశాంతితో కొట్టుకుంటున్నాయి దేశాలు. గ్యాస్ బండ దొరకటం లేదు, ఆయిల్ దొరకటం లేదు, కిరసనాయిల్ దొరకటం లేదు. రేపొద్దున ఇంకా ఏమవుతుందో చెప్పలేము. ఒక మార్గదర్శకుడు, ఒక మంచి హృదయం గల వ్యక్తి, మంచి హృదయం అయింది. హృదయం కూడా మంచిదై ఉండాలి. సున్నితమైన హృదయం, చంటి పిల్లోడి తత్వం. ఎంత చంటి పిల్లోడి తత్వం అంత రెబల్ తత్వం. దేన్నన్నా సాధించాలి, దేన్నన్నా చూడాలి, దేన్నన్నా చేయించాలి, ప్రతి మనిషికి మంచి జరగాలి అనే సదుద్దేశంతో ఆయన ఎంతో 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 కష్టపడి చాలా చక్కటి ఒక మార్గాన్ని అన్వేషణ చేసి ఇది 10 మంది చేయగలరు, పర్వాలేదు, ఓ చోట కూర్చోగలరు,